ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కార్యనిర్వహణ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ ఈ నెల 13, 14, 15 తేదీల్లో భోగి నుండి సంక్రాంతికి జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, 2 రోజులు జాతర బాగా ఉంటుందని, 15 తారీఖు నాడు సంక్రాంతి నాడు బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మరియు మరింత సమాచారాన్ని తెలియజేశారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మండలం ఐనవోలు హన్మకొండ జిల్లా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరుగుతాయి. 3 మాసాలు. మెయిన్ డేస్ వచ్చేసి మనకు 13, 14, 15. 14 భోగి నుండి సంక్రాంతికి మెయిన్ 2 రోజులు బాగా ఉంటుంది. ఎందుకంటే 15వ తారీఖు నాడు సంక్రాంతి నాడు బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. 16వ తారీఖు నాడు చుట్టుపక్కల జనాలంతా కూడా వచ్చేసి స్వామివారి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తర్వాత వచ్చేసి 17 నాడు సంప్రోక్షణ ఉంటుంది. తర్వాత మార్చిలో మనకు వచ్చేసి శివరాత్రి ఉంటుంది, మహాపెద్దపట్నం ఉంటుంది. తర్వాత లాస్ట్కు మనకు చివరి ఆదివారం నాడు మళ్ళీ మల్లన్న కళ్యాణంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి ఈ యొక్క జాతరకు వచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొన్ని మన శానిటేషన్ పరంగా కానీ, తాగునీటి వసతి కానీ, హెల్త్ కానీ వాళ్ళకు కానీ మన వివిధ రకాల డిపార్ట్మెంట్లతోటి మన అందరి సహాయ సహకారాలతోటి జాతర విజయవంతం చేయాల్సిందిగా మన గౌరవ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన సమీక్ష సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆదేశానుసారంగా కూడా మేము హెల్త్ వారి సహకారం తీసుకుంటున్నాం. అదే మాదిరిగా వచ్చేసి మనకు ఆర్టీసీ వారు కూడా నిరంతరం భక్తులను చేరే విధంగా, గమ్యం చేర్చే విధంగా కూడా వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం కూడా, ఎందుకంటే వాళ్ళకు నిరంతరం కరెంటు ఉన్నట్లేదంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా వాళ్ళను కూడా మేమే ఆదేశించడం జరిగింది. వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. ఎందుకంటే గతంలో 300 మంది సిబ్బంది రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 500 మందిని డిప్యూటీ చేసుకుంటున్నారు. మన డీసీపీ గారు కూడా సమీక్ష సమావేశంలో తెలపడం జరిగింది. చుట్టూ కూడా మనకు ప్రస్తుతం 50 సీసీ కెమెరాలు ఉన్నాయి. అది పర్మనెంట్గా ఎప్పటికీ ఉండేవి. ఇప్పుడు టెంపరీ కూడా మనం ఒక 70 సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరుగుతుంది. చుట్టుపక్కల కూడా పార్కింగ్ ప్లేసులలో కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేయించేసి సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. అంతేకాకుండా క్యూ లైన్లో కూడా మనకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక దర్శనం వేరే ఉంటుంది, విఐపి దర్శనం వేరే, మామూలుగా సాధారణ దర్శనం వేరే ఉంటుంది. వికలాంగులకు ఇట్లా ఎవరన్నా వృద్ధులు కానీ వీళ్ళు ఉంటే సపరేట్ లైన్లకు వెళ్ళి కూడా తీసుకెళ్లే విధంగా మా వాలంటీర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రసాదాలు కూడా నాణ్యతతో కూడుకున్న ప్రసాదాలు కూడా తయారు చేసేసి కూడా భక్తులకు విక్రయించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఐనవోలు గ్రామవాసాయ సర్వాయ సుఖినోనే శ్రీమన్మయిలారు దేవాయ శుభదాయాస్తు మంగళం. వాఘార్త సంప్రోక్తో వాఘార్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, లయకారుడైన ఈశ్వరుడు వేయించేసిన దివ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గ్రామంలో వేయించేసిన మల్లికార్జున స్వామి పశ్చిమ చాళుక్యరాజు 20 సత్యశ్వరుని కాలం శాసనాల ద్వారా అతి పురాతనమైన ప్రాచీనమైన దేవాలయంగా పరిగణింపబడుతుంది. ఈ దేవాలయం కాకతీయుల పరిపాలన కాలంలో కూడా స్వామివారి యొక్క పూజాధికారులు నిర్వహించినట్టుగా శాసనం ద్వారా తెలియచున్నది. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు ఈ దేవాలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగును. జనవరి 14వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమును. 13వ తేదీ స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనం, స్వామివారికి నూతన వస్త్రాలంకరణతో ఈ కార్యక్రమం మొదలై భోగి, సంక్రాంతి రోజు బండ్లు తిరుగుట, 17వ తారీఖు మహాసంప్రోక్షణ. ఈ 3 రోజుల క్రితం పూర్తయిన తర్వాత మార్గశిర మాసంలో, మాఘమాసంలో వసంత పంచమి 14వ తేదీ నూతనంగా నిర్మించిన భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో 10వ వార్షికోత్సవం నిర్వహించడం జరుగును. అదేవిధంగా మాఘ శుద్ధ పౌర్ణానికి ఫిబ్రవరి 24వ తేదీన ఎల్లమ్మదేవికి విశేషమైన అభిషేకము, అమ్మవారికి నూతన వస్త్రాలంకరణ, కుంకుమార్చన నిర్వహించడం జరుగును. అదేవిధంగా మార్చి
6వ తేదీ నుంచి మాఘశుద్ధ ఏకాదశి మొదలుకొని అమావాస్య వరకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగును. ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాల తదుపరి ఏప్రిల్ 7వ తేదీన స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. పాత్ర శ్రీనివాస్ ముఖ్య అర్చక అయిన వారు. నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి. మా ఇలవేల్పు కూడా మల్లికార్జున స్వామి. ఇంకా మేము ఏదనుకుంటే అదే జరుగుతుంది. అది ఇంట్రెస్ట్తోనే వస్తాము. ఇంకా అది మా ఫ్యామిలీలో కూడా అది ఆనవాయితీ అయిపోయింది. అది ఒక సాంప్రదాయంగా మారుతుంది ప్రతి సంవత్సరం.